चलो व्हाट इज़ गोइंग ऑन. चलो आज ज़्यादा लेवल जिसको फर्स्ट కూర్చోండి కింద లైన్గా గిటార్లు పెట్టేసండి. अभी आ रहे हैं म्यूजिक में. बैठो 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 कमान सिट डाउन. लाइन में बैठो. उधर दो जने उधर अंकल కూర్చోండి. पीछे आ जाओ. पीछे अंकल आप इधर बैठो. तीन लड़की सामने, तीन लड़का पीछे. आप उधर. चलो నువ్వు కూడా రా కూర్చో. నువ్వు కూడా మ్యూజిక్ స్టూడెంట్ కదా, డిస్కంటిన్యూ కదా. చలో భయ్యా నాగేష్ ఇక్కడ కూర్చుంటా. మంచం మీద మంచిగా కనిపిస్తుంది, ముంగడికి వెళ్ళి కనిపిస్తుంది. చలో కూర్చోను. కూర్చో నువ్వు కూర్చో. ఆయన వస్తాడు, నువ్వు రా. పిలు. ఎట్లైనా పారిపోకుండా తీసుకొని రావాలి. నువ్వు ఆయన తీసుకురావడానికి వెళ్ళి నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఆయన రమ్మని చెప్పు. ఇవా మనం మ్యూజిక్ క్లాస్ ఈరోజు కొత్త స్టూడెంట్స్ ఎవరు చేతులు అవుతాయండి? ఓకే. సో ఫస్ట్ म्यूज़िक ఎందుకు నేర్చుకోవాలి? వై షుడ్ వి లర్न म्यूज़िक? आप नया है क्या? आप सेकंड क्लास है ना? म्यूज़िक ऑलरेडी सीखे ना फर्स्ट लेसन. ఇప్పుడు మ్యూజిక్ ఎందుకు నేర్చుకోవాలి చెప్పు మనం. వై షుడ్ వి లర్న్ మ్యూజిక్ ఎందుకు నేర్చుకోవాలి? మ్యూజిక్ వినడానికి బాగుంటుందా? బాగుంటుంది. మ్యూజిక్ నేర్చుకుంటే మనకి బ్రెయిన్ ఆలోచించే శక్తి పెరుగుతుంది, లాజిక్ అర్థమవుతుంది, ప్యాటర్న్స్ అర్థమవుతుంది. ఓకే. సో మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల అది మంచి హాబీ, మంచి టైంపాస్ అవుతుంది, మంచి ఆర్ట్ కూడా అది. సో మ్యూజిక్ అనేది ఒక లాంగ్వేజ్. ఏంటి? మ్యూజిక్ ఈజ్ ఏ లాంగ్వేజ్. ఇప్పుడు పిట్టలు మాట్లాడుకుంటే అరుచుకుంటాయి, అవి సంగీతం భాషలో అవి కోయిల అరుస్తుంది, పిచ్చుక అరుస్తుంది, అన్నీ మంచిగా అనిపిస్తాయి మనకి. ఎందుకు మంచిగా అనిపిస్తాయి? అది ఒక రిథమ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఓకే. సో మ్యూజిక్ ఈజ్ ఏ ఏంటి? మంచి వైబ్రేషన్, మనకి మంచి సంతోషం కలిగించే వైబ్రేషన్ అనమాట. ఇప్పుడు అదే నాయిస్ విన్నాం అనుకో, ఒక రంపం పెట్టి వస్తున్నాడు అనుకో, గర్ర గర్ర సౌండ్ వినబుద్ధి అవుతుంది, వినాలి. అదే నీకు మంచి గిటారో లేకపోతే సితారో ఒక ఫ్లూట్ మ్యూజిక్ ఏదో ఒకటి వచ్చింది అనుకో, మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ మనం నేర్చుకోవాలంటే అది ఒక సంగీతం భాష. ఏంటది? మ్యూజిక్ ఈజ్ ఏ లాంగ్వేజ్. దానికి లెటర్స్ ఏంటి లెటర్స్? వాట్ ఆర్ ద ఆల్ఫాబెట్స్ ఆఫ్ మ్యూజిక్ లాంగ్వేజ్? ఫస్ట్ డే క్లాస్లో చెప్పింది అది ఫస్ట్ లెసన్. మ్యూజిక్ లాంగ్వేజ్కి ఆల్ఫాబెట్స్ ఏంటి? సరిగమ పద నిసా. ఓకే. వాట్ ఆర్ ద 7 notes? ఏబిసిడీలు ఎలాగో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అట్లా మ్యూజిక్కి 7 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఏంటవి? నిసా. ఓకే. ఏంటి 7 ఆల్ఫాబెట్స్? నాతో పాటు చెప్పు. సా రి ద మా పా ద ని సా. ఓకే. సా రి గ మా పా ద ని సా. ఓకే. సో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ, వాట్ డూ అండర్స్టాండ్ బై ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఏ వైబ్రేషన్. ఓకే. నీకు ఇంకా సైన్స్లో ఉందో లేదో తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఏ వైబ్రేషన్ అన్నమాట. సో సరిగమ పదనిస అనేవి ఫ్రీక్వెన్సీస్. ఒక్కొక్క దానికి ఫ్రీక్వెన్సీ పెరుగుతూ పోతుంది. నెక్స్ట్ అవే మళ్ళీ రిపీట్ అవుతాయి. సో దిస్ 7 notes ఆర్ ద ఆల్ఫాబెట్స్ ఆఫ్ మ్యూజిక్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ 7 notes మీకు కొట్టి చూపిస్తాడు. ఎవరు చూపిస్తాడు? ఒక్కొక్కటి వాళ్ళ ముందు పెట్టి సా రి గ మ ప ద ని సా చూపి జైలో వెళ్ళి తీసుకో. ఓకే. ఆయన 7 notes చూపిస్తాడు మీకు. ఆయనతో పాటు కొట్టాలి మీరు. పట్టు. అక్కడ ఆమెకి ఒక బెల్లి నువ్వు తీసుకో.
ఫస్ట్ సా కొట్టు, ఫస్ట్ లెటర్ నువ్వు కొట్టి చూపి. సా, సా. ఓకే, ఇవే లెటర్స్, ఇవే సంగీతం లెటర్స్. దీంతో మనం ఏ పాట అన్నా కొట్టచ్చు. ఇప్పుడు ఆయన ట్వింకిల్ ట్వింకిల్ పాట కొట్టి చూపిస్తాను, మీరు కొట్టి చూపి. ఓకే, అట్లా ఏ సాంగ్ అన్నా కొట్టచ్చు. ఓకే, ఒక నిమిషం, నువ్వు ట్రై చేస్తున్నావు కానీ ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది కదా నీకు. ఇప్పుడు మ్యూజిక్ ఆల్ఫాబెట్స్ ఏంటి, రివిజన్ ఫస్ట్ డే క్లాస్. వాట్ ఆర్ ద ఆల్ఫాబెట్స్ ఫర్ మ్యూజిక్ లాంగ్వేజ్? వెరీ గుడ్. హౌ మెనీ ఆర్ దే? 7. వెరీ గుడ్. నువ్వు చెప్పు, వాట్ ఆర్ ద ఆల్ఫాబెట్స్ ఫర్ మ్యూజిక్ లాంగ్వేజ్? స్టార్టింగ్ నుంచి చెప్పాలన్నా. సో వెరీ గుడ్. నువ్వు అందులో కొట్టుకుంటా చూపి, నువ్వు చూపి. అదేంటాను, అదేంటి? సా, రి, గ, మ, ప, ద, ని, స. ఓకే, ఓకే. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి? దాంట్లో 8 ఉన్నాయి. ఓకే, సా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, దీన్ని 1 ఆక్టేవ్ అంటారు. దీంట్లో ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఆర్ దే? ఆక్టేవ్ మీన్స్ 8. నువ్వు ఇంటర్మీడియట్ కాబట్టి నీకు క్లాస్ చెప్తా ఫిజిక్స్. 1 ఆక్టేవ్ మీన్స్ 8. ఓకే, సో ఎవ్రీ 8 నోట్స్ విల్ మేక్ 1 ఆక్టేవ్. ఇట్ విల్ రిపీట్. ఓకే, ఇట్లా ఫ్రీక్వెన్సీస్ ఇంక్రీజ్ అవుతూ పోయినాయి అనుకో, నువ్వు 8 గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, గిటార్లో అదే అవుతుంది. ఒక ఆక్టేవ్ అయిన తర్వాత ఇంకో ఆక్టేవ్ రిపీట్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషన్, నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఓకే, నవ్వు ఇప్పుడు నీకేం డౌటా? ఆయన ఇప్పుడు కొట్టి చూపి ఆయనకి. నువ్వు చూపి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ ఆయనకి. ఇది సరిగమ పదనిస్తా భయ్యా, నువ్వు కొంచెం గ్యాప్ తీసుకో.